గత ఎన్నికల్లో డైరెక్షన్ చెప్పండి. మిషన్ కూడా ఆన్ చేసుకోండి. పెట్టండి. అలానే ఈరోజు మన గణపవరం సర్కిల్ పరిధిలో గణపవరం సిఐ గారు, అదేవిధంగా గణపవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐ గారు, వారి సిబ్బంది ముఖ్యంగా ఏంటంటే ఈ కోడికత్తులు ఎవరైతే తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఈ గణపవరం మండలంలో ఉన్న చినరామచంద్రాపురం గ్రామానికి చెందినటువంటి ఈ మూసినాసి శివాజీ సన్ ఆఫ్ బ్రహ్మానందం, ఏజ్ 53 years, ఇతను కంసాలి వృత్తి చేసుకుంటూ కుల వృత్తి చేసి జీవిస్తాడు. అయితే ఈ పండుగ సందర్భంగా ఈ ముఖ్యంగా కోడికత్తులు తయారు చేసి అక్రమంగా అవన్నీ తయారు చేసే ఉద్దేశంతో ఇతను ఒక మోటార్ పెట్టుకొని తన ఇంటి దగ్గర ఈ విధంగా చిన్న సైజు కుటీర పరిశ్రమలో తయారు చేశాడు. దీని మీద వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళ సిబ్బందితోటి ఈరోజు రైడ్ చేయడం జరిగింది. సుమారు 300 కోడికత్తులు తయారైనవి. అలానే కోడికత్తులు తయారు చేయడానికి ఉపయోగించే చిన్న చిన్న రా మెటీరియల్ అంటే ఆల్రెడీ అన్ఫినిష్డ్ ఒక 300, మొత్తం సుమారు ఈ 300 ప్లస్ తయారు చేయడానికి ఉపయోగించే 300, అలానే తయారు చేయడానికి వాడేటువంటి మిషన్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అందరికీ మేము చెప్తున్నాం, పండుగ సందర్భంగా మీరు ఇలాంటి పనులు చేయొద్దని ముందు నుంచి కూడా హెచ్చరిస్తున్నాం. దయచేసి ఈ కోడికత్తులు కట్టేవాళ్ళు కానీ, కోడికత్తులు తయారు చేసేవాళ్ళు కానీ అందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైనా కనుక అసాంఘిక కార్యకలాపాల్లోనూ పండగ వాతావరణాన్ని చెడగొట్టే ఉద్దేశంతో ఈ రకంగా జోద క్రీడలకు కానీ, అదేవిధంగా ఈ గుండాట్లు, పేకాట్లు అలాంటివి ఆడొద్దు. సాంప్రదాయమైన క్రీడలు ఆడుకొని పండగ వాతావరణాన్ని చక్కగా ఆనందంగా జరుపుకోవాలని, ఎటువంటి పోలీస్ కేసులు ఇరుక్కొని మీరు మీ పండగ వాతావరణాన్ని చెడగొట్టుకోవద్దని ముఖ్యంగా ఈ యొక్క మన గణపవరం సర్కిల్ ఏరియాలో ముఖ్యంగా ఇలాంటి జోద క్రీడలకి బాగా నిలయంగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. దయచేసి ఎలాంటి వాటిలో పాల్గొవద్దు. మీ పండుగని పాడు చేసుకొని అశాంతిగా ఉండకూడదని కోరుకుంటూ, ఈ ముఖ్యంగా ఎవరైతే ఇతను కోడికత్తులు కడుతూ ఇతని పైన ఆర్మ్స్ యాక్ట్, అదేవిధంగా ఈ యొక్క క్రుయాలిటీ అగైన్స్ట్ యానిమల్ యాక్ట్, అదేవిధంగా ఇదైతే ఉన్నాయో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. ఇతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. కాబట్టి ఎవరైనా సరే ఇలా కోడికత్తులు కట్టేవాళ్ళు కానీ, కోడికత్తులు తయారు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. ఇప్పటి వరకు ఈ డివిజన్ వరకు వచ్చేసరికి ఒక అరౌండ్ 400 మెంబర్స్ని మనం ఇచ్చేయడం అయింది. మా డివిజన్ పరిధిగా వచ్చి సుమారు 1500 మందిని మేము డివిజన్ పరిధిలో బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మేము సుమారుగా ఈ గేమింగ్ యాక్ట్ మీద 9 గేమింగ్ మీద ఒక 10-12 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. 12 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా మరిన్ని కేసులు పెడతాము. ఎవరైనా కనుక ఇట్లాంటి బరువులు నిర్వహించి జోదాలు కనుక మీరు కనుక ఆడితే కనుక మీ పైన దాడులు చేస్తాం. ప్రత్యేకంగా దీనికోసం కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు టీంని ఏర్పాటు చేశారు. ఈ టీం మండల లెవెల్ టీమ్స్ పర్యవేక్షిస్తాయి. మండల లెవెల్ టీంలో ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎండిఓ, సబ్ ఇన్స్పెక్టర్, మండల వెటర్నరీ డాక్టర్ వీళ్ళందరూ కూడా ఉంటారు. ఈ టీము అన్ని చోట్ల కూడా తిరిగి ఎక్కడైతే ఈ బరువులు నిర్వహించే వాళ్ళపైన కానీ, అదేవిధంగా
ఈ జోదాలు నిర్వహించే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మేము తూచా తప్పకుండా పాటిస్తాం. అందుకని మీ అందరికీ కూడా ఏదైతే ఈ యొక్క గణపవరం సర్కిల్ గతం నిడమర్రు సర్కిల్లో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీ పండుగను పండుగలాగా జరుపుకోండి. ఎటువంటి జోద క్రియల్లోకి వెళ్ళి అదేవిధంగా ఈ జంతు హింసలో పెట్టే క్రీడల్లోకి వెళ్ళి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. అట్లా ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని పట్టుకోవడం, మీ మీద కేసులు పెట్టడం, తద్వారా మీ పండుగ వాతావరణాన్ని చెడగొట్టుకొని మీరు బాధపడటం జరుగుతుంది. కాబట్టి అలాంటివి చేసి చక్కగా మన సంస్కృతి, మన సాంప్రదాయాలను సంస్కృతి ప్రకారం మనకు ఏవైతే ఉన్నాయో పెద్దల గతంలో ఉన్నటువంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మీరు ఆడుకొని ఆనందంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, స్పెషల్ టీమ్స్ తిరుగుతాయి. మీరు ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగలో మీరు పోలీసులు పట్టుబడి పోలీస్ స్టేషన్లో మీ యొక్క పండుగని ఇక్కడ జరుపుకోవద్దని మేము మీకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాం మరియు హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.